महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. తులారాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనం
ఇక్కడ తులారాశిగా చెప్పుకుంటాం. సో ఇక్కడ రారి రు రే రో తా తీ తూ తే ఈ అక్షరాలు మీ యొక్క పేర్లు కనుక మొదటి అక్షరంగా ఉన్నట్టయితే కనుక తులారాశి కింద మనం చూసుకోవచ్చు రాశి ఫలాలు. ఈ రాశికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. సో ఆదాయం 2 పాళ్ళు ఉంటే వ్యయం దానికంటే ఎక్కువగానే ఉంది. సో ఎందుకు అంత వ్యయం అవుతుంది ఏంటనేది కూడా మనం చూద్దాం. రాజపూజ్యం 1, అవమానం కూడా 5 ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకు వచ్చే గుర్తింపు కంటే మనకి వెనకాల అనవసరంగా మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళ సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తులారాశికి సంబంధించి మనం చూస్తే కనుక మే 1వ తారీఖు నుంచి కూడా సంవత్సరాంతం వరకు అష్టమ స్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటున్నారు. గురువు గారి అష్టమ స్థాన సంచారం మొదలవుతుంది. తులారాశి వారికి ముఖ్యంగా మనం గమనించదగిన విషయం లోహమూర్తిగా ఉంటున్నారు. శనేశ్వరుడు చూస్తే కనుక సంవత్సరం మొత్తం కూడా పంచమ స్థానంలోనే ఈయన రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. రాహు కేతువులు ఇద్దరు కూడా షష్టమ వ్యయ స్థానాల్లో లోహమూర్తులుగా ఉంటూ ఉన్నారు. ఈ తులారాశి వారికి సంబంధించి గురుడు ఒకవైపు మనం చూస్తే కనుక వారసత్వ ఆస్తులకి రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లోనూ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు. సో అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో ఒక విధంగా ఈయన ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా అప్పులు, అడ్డంకులు, విపత్తులు, కొన్ని ఆరోగ్య లోపాలతో వచ్చే చిక్కులు, అలాగే మనం ఎక్కడైతే పని చేస్తుంటామో ఆ పని చేసే చోట కొలీగ్స్తో కావచ్చు, పైన మన సీనియర్స్తో కావచ్చు, మన పనిచేసే వాళ్ళతో కావచ్చు, కొన్ని చిన్నపాటి వివాదాలను కూడా ఈ అష్టమ గురుడు మనకు సూచిస్తున్నాడు. ఇక్కడ చూస్తే తులారాశి వారికి సంబంధించి మెయిన్గా గురువు గారి యొక్క సంచారం మే నుంచి కూడా కొంచెం ఈ గురుబలం తగ్గడం అనేది మనం గమనించదగిన విషయం. సో ఇదిలా ఉంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా మరి షష్టమ వ్యయ స్థానంలో లోహమూర్తులు ఉంటున్నారు. ముఖ్యంగా రాహు శత్రు విజయాన్ని కలిగిస్తున్నాడు. షష్టమ స్థానంలో ఉన్న రాహు భగవానుని వల్ల తప్పకుండా కోర్టు కేసెస్ కావచ్చు, వివాదపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, రుణాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉన్న వీటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిలన్నింటినీ మిమ్మల్ని బయటపడేయటం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం మీ యొక్క కాంపిటీటర్ని మీరు తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తూ ఉంది. ఇక్కడ అయితే తులారాశి వారి కింద మనం చెప్పుకున్నట్టు ఆదాయం 2, వ్యయం 8. ఎందుకు అంటే ఎక్కువగా అష్టమ స్థాన గురు సంచారం వల్ల జరుగుతున్నది ఇది. సో అష్టమ స్థానంలో గురుని యొక్క సంచారం చాలా వరకు కూడా మరి కొంత ఖర్చుని, అది కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని విషయాల్లో, అలాగే ఒక వాహనమో, ఒక ఇల్లు, గృహమో, ఇంటికి సంబంధించో తీసుకునే నిర్ణయం, అది అవసరం లేకపోయినా తీసుకునే నిర్ణయాలు, అవసరం లేకపోయినా తీసుకునే ఖర్చుల వల్ల మనం అవసరం లేకపోయినా అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టడం అనేది మెయిన్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మే 1 నుంచి గురుడు అష్టమ గురుని యొక్క దోషం ఉంది కాబట్టి ఈ పరిస్థితులకి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే షష్టమంలో రాహు ఉన్నారు, అష్టమంలో కూడా గురుడు ఉన్నారు. రెండు మేజర్ ప్లానెట్స్ దీర్ఘకాలంగా ఒక రాశిలో సంచరించే గ్రహాలు 2 ఆరోగ్య స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి కేర్. అదే ఈ శని మాత్రం వృత్తి వ్యాపారాల్లోనూ, కుటుంబంలోనూ, విద్యా విషయాల్లోనూ ఇక్కడ మంచి వృద్ధిని కలిగిస్తున్నాడు.
ఉద్యోగపరమైన విషయాల్లో ప్రమోషన్కి సంబంధించి కొంచెం డిలే అవుతూ ఏదైతే ఉందో గతంలో పంచమ స్థానంలో ఉన్న శని ఎంతైనా యోగకారకుడే తులారాశికి. అది కొంచెం ఆలస్యంగా అయినా సరే ఉద్యోగంలో తప్పకుండా వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళకి కొంతవరకు సానుకూల పరిస్థితులు అనేవి శని వల్ల ఇక్కడ కలుగుతూ ఉన్నాయి. ప్రమోషన్లు కావచ్చు, కొత్త ఉద్యోగం పొందడానికి కూడా ఇక్కడ చాలా వరకు మంచి అనుకూల సమయంగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఏదైతే గురుని వక్రం నడుస్తుందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 మాసాలు ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నట్టు ఏదైతే దుర్వ్యయం, అనవసరమైన వ్యయం అవ్వకుండా ఈ మాసాల్లో గురుడి వక్రం వల్ల ధన వ్యయము, ఆరోగ్య సమస్యల్లో విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంకా రాహుకేతువులు కూడా మనం చూసినట్టయితే శత్రుజయాన్ని, ఆకస్మిక ధనలాభాలని, ఆరోగ్యంలో మంచి వచ్చిన సమస్యని దానికి తగ్గట్టుగా మనం మందులు వాడి అధిగమించడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా మళ్ళీ రికవరీని సూచిస్తుంది. ఇక్కడ ఈ తులారాశి వారికి సంబంధించి మనం చేయదగిన సూచన తప్పకుండా గురు అష్టమ దోషం అనేది జరుగుతుంది. తులారాశికి తృతీయ షష్టాధిపతి ఆయన షష్టమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు, షష్టాధిపతి మళ్ళీ అష్టమంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అష్టమ గురు దోషం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమిటంటే చాలా వరకు కూడా సీక్రెసీ, రీసెర్చ్ అండ్ కొన్ని ఏవైతే డీప్గా సెర్చ్ చేసేవి ఏవైతే ఉంటాయో కొన్ని శాస్త్రాలు కావచ్చు, వాటి మీద మీకు మంచి ధ్యాస అనేది మళ్ళడం మనం ఇక్కడ గమనించవచ్చు. రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఏదైతే ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సో ఇక్కడ డిటెక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి చాలా వరకు కూడా ఈ యొక్క గురుడి యొక్క అష్టమ గురువు చాలా బాగా ఉపయోగపడతారు. సో కాబట్టి ఏదైనా సరే అష్టమంలో ముఖ్యంగా అష్టమ స్థానమే యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క టెన్షన్ హౌస్గా చెప్పుకునే ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ వృద్ధికారకుడైన గురుడు వెళ్ళాడో మనకేంటంటే ప్రతిదీ కూడా ఒకటి అధిగమిస్తే ఒకటి పిల్లల విషయం, లేకపోతే ధనం, ఒకసారి డబ్బు విషయం, ఒకసారి ఉద్యోగ విషయం. సో ఇలాగా ఏదో టెన్షన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ వృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటాయి. సో అయితే దీనిలోనే చాలా ఇన్డెప్త్లో ఎన్నో తెలియని విషయాలు కూడా మీరు నేర్చుకుంటారు. సో కాబట్టి దీనికి గురుబలాన్ని పెంచుకోవడం అవసరం తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం కంపల్సరీగా. సో ఏదైనా ఇక్కడ వీళ్ళకి మనం చూసినప్పుడు రాహు మాత్రం యోగిస్తున్నారు. రాహు ఒక్కళ్ళు మాత్రం ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి. ఇక అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక ఏదైతే ఈ చిత్త, స్వాతి, ఇంకా విశాఖ కుజ రాహు గురులైన ఈ యొక్క అధిపతులు, ఈ నక్షత్రాధిపతులు కలిగిన ఈ జాతకాలు ముఖ్యంగా కుజుడికి సంబంధించి తులారాశి వారికి మనం చూస్తే కనుక 17 జూలై 2024 నుంచి ఆగస్ట్ 26, 2024 వరకు కూడా కుజుడు అష్టమంలో ఉండే సమయంలో ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు కొంచెం కేర్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అదే వీళ్ళకి సంతానం చక్కగా మంచి సానుకూలమైన సంతానం కలగడం, అదేవిధంగా ఆ సంతానం కూడా విజయ దిశగా సాగే ఆస్కారాలు కూడా చిత్తా నక్షత్రం వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్వాతి, రాహు నక్షత్రమైన ఈ స్వాతి నక్షత్రం వారికి చూస్తే తప్పకుండా వీళ్ళకి మాత్రం వివాదాలు, కోర్టు కేసెస్, ఏవైతే సమస్యలుగా కూడి ఉన్న ఎన్నో జటిలమైన సమస్యలని ఈ సంవత్సరం వీళ్ళు అధిగమించి ముందుకు వెళ్తారు. అలాగే వీళ్ళకి సర్వత్రా అనుకూలంగా ఉంది స్వాతి నక్షత్రం వారికి షష్టమ రాహు వల్ల. ఇక ఈ విశాఖ
ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు గురు అష్టమ గురుని యొక్క దోషం విశాఖ నక్షత్రానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు మాత్రం మనం చెప్పుకున్న అన్ని విషయాల్లోనూ ఏ విషయాల్లోనూ త్వరపడి ముందుకి అడుగు వేయకుండా ప్రతి విషయాన్ని ఆలోచించుకొని వీళ్ళు మెంటల్ టెన్స్ కలుగుతున్న మాట వాస్తవమే కానీ ఈ సంవత్సరం కానీ తప్పకుండా చక్కగా అప్పటికప్పుడు గురుబలాన్ని పెంచుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి విశాఖ నక్షత్రం వారికి కూడా కుటుంబ వృద్ధి, సంతానం అన్ని రంగాల్లో కూడా రాణించడం ఈ సంవత్సరం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా తులారాశి వారికి అష్టమ గురుడు, షష్టమ రాహువు, అలాగే పంచమంలో శని, వ్యయంలో కేతువు యొక్క సంచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మనం ఇంకా వీక్లీ, మంత్లీలు కూడా ఇంకా ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రాలు అక్కడ నిజంగా ఆ అష్టమ గురుదోషం ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ షష్టమ రాహు వల్ల ఎప్పుడు అక్కడ చిక్కులు ఏర్పడి మళ్ళీ వాటి నుంచి బయటపడతాం అనేది కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి వీక్లీ, మంత్లీలో క్షుణ్ణంగా అవి కూడా ఫాలో అవ్వచ్చు. సో మరొకసారి అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.